Hi dear students, this is second most important question from periodic classification, second chapter from junior intermediate. The question is, what is periodicity? How the following periodic properties varies in groups and periods. Periodicity ante enti? ఇచ్చినటువంటి పీరియాడిక్ ప్రాపర్టీస్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో ఎలా చేంజ్ అవుతాయి అనేది ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మీకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా తెలిసినట్టయితే మీరు ఈ వీడియో చూడాల్సిన పని లేదు. ఒకవేళ దీనికి సంబంధించి కొద్దిగా క్లారిటీ కావాలి అంటే జస్ట్ మీరు కెమిస్ట్రీ అంటే భయపడుతున్నారు, కెమిస్ట్రీలో పాస్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి మాత్రమే నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ తీస్తున్నాను. సో మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ మీరు ఇంతకుముందు నేర్చుకోకుండా ఉంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ 5 to 6 minutes మీరు ఈ వీడియోలో స్పెండ్ చేయడం ద్వారా ఈ క్వశ్చన్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో కమాన్ వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఇక్కడ చూడండి, పీరియాడిసిటీ అంటే ఏంటి? పీరియాడిసిటీ అంటే రిపిటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వల్స్ ఇస్ కాల్డ్ పీరియాడిసిటీ. రిపిటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వల్స్, ఏదైనా ఒక ప్రాపర్టీ ఒక సర్టెన్ టైం పీరియడ్లో మరలా రిపీటెడ్గా జరుగుతూ ఉంటే అలాంటి ప్రాపర్టీస్ని మనం పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము స్కూల్కి వెళ్తున్నాం అనుకోండి, కాలేజ్కి వెళ్తున్నాము. ఈరోజు మార్నింగ్ 9 o'clock వెళ్ళాము, మళ్ళీ టుమారో అగైన్ 9 o'clock విల్ గో టు ద స్కూల్ అండ్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో. అంటే సేమ్ యాక్టివిటీ మనం రిపీటెడ్గా చేస్తున్నాం కాబట్టి దాన్ని పీరియాడిసిటీ అంటాం. మన స్కూల్లో కాలేజ్లో కూడా పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్. ప్రతి పీరియడ్కి ఒక టైం డ్యూరేషన్ ఉంటుంది. ఆ సర్టన్ టైం డ్యూరేషన్లో మనకు ఆ పీరియడ్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. దీనికి మధ్యలో ఆ బెల్ రింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పీరియడ్ కంప్లీట్ అయిందని ఒక బెల్, సెకండ్ పీరియడ్ కంప్లీట్ అయినప్పుడు ఇంకొక బెల్ రింగ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ మేనర్ మనకు పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఎలిమెంట్స్కి కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ కూడా పీరియాడిసిటీ ఉంటుంది. అంటే అవి పెరగడము, తగ్గడము, సర్టెన్ టైం ఇంటర్వల్లో, అంటే సర్టెన్ టైం ఇంటర్వల్లో ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వాటిని మనం పీరియాడిసిటీ అంటాం. అంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఇదంతా మీరు ఎగ్జామ్లో రాయాల్సిన పని లేదు, మీకు కాన్సెప్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను. దట్ ఈస్ పీరియాడిసిటీ. రిపిటేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ రెగ్యులర్ టైమ్ ఇంటర్వల్స్ ఈస్ కాల్డ్ పీరియాడిసిటీ. సో ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేవి యాక్చువల్గా చాలా ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ప్రాపర్టీస్ ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నాడు. అవి అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఈ 4 ప్రాపర్టీస్ అనేవి అసలు ఈ ప్రాపర్టీ అంటే ఏంటి, దాటి డెఫినేషన్ ఏంటి, అవి గ్రూప్స్లోను పీరియడ్స్లోను ఎలా వేరీ అవుతాయి, దానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ మనము బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వీటి డెఫినేషన్స్ చూద్దాము. అటామిక్ రేడియస్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. మనం ఏదైనా ఒక యాటమ్ తీసుకున్నప్పుడు, యాటంలో ఇది న్యూక్లియస్ అంటే సెంటర్ పాయింట్ అనుకున్నప్పుడు దీంట్లో చాలా ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఆర్బిట్స్లో ప్రతి ఆర్బిట్లో కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ న్యూక్లియస్ నుంచి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్కి ఉండేటువంటి డిస్టెన్స్నే మనము రేడియస్ అంటాం, అటామిక్ రేడియస్ అంటాం. ఓకే, it is the distance between nucleus and valence electron, that is atomic radius. Next come to ionization energy. Ionization energy అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. మనం ఏదైనా యాటమ్ తీసుకున్నప్పుడు యాటంలో న్యూక్లియస్ ఉంటుంది, వ్యాలెన్స్ షెల్లో అంటే చివరి షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది కదా, అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్లీ ఛార్జ్డ్, న్యూక్లియస్ ఏమో పాజిటివ్లీ ఛార్జ్డ్. ఆ రెండింటికి మధ్య అట్రాక్షన్ వలన ఎలక్ట్రాన్ బైండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ మనం బయటికి తీయాలి అంటే మనము కొంత ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది. ఆ ఎలక్ట్రాన్ను మనం బయటికి తీయడానికి, రిమూవ్ చేయడానికి మనం అప్లై చేయాల్సినటువంటి ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటాం. చూడండి, ఇట్ ఈస్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ను రిమూవ్ చేయడానికి రిక్వైర్డ్ అంటే కావాల్సిన మినిమం ఎనర్జీ, కనీస శక్తి, దాన్నే అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ఓకే, చాలా సింపుల్ డెఫినేషన్. ఇట్ ఈస్ అ మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఎగ్జాక్ట్ డెఫినేషన్ కిందకి వస్తే మనం మళ్ళీ కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. ఫ్రమ్ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ అలా ఉంటుంది. అది మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి, లేకపోతే కనీసం ఇంత డెఫినేషన్ అయినా రాయండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏంటి? ఇది కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్. మనం ఒక యాటమ్ తీసుకుందాము, ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఆల్రెడీ ఈ యాటంలో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకు తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ను మనము కొత్తగా ఈ యాటంలో ఉండేటువంటి వ్యాలెన్స్ షెల్లోకి ఎంటర్ చేస్తున్నాం. ఒక యాటమ్కి బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ను మనం యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక యాటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్కి ఒక బయట నుంచి ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేస్తామో, యాడ్ చేసినప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది.
ఎలక్ట్రాన్ను యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయిన ఈ ఎనర్జీని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాం. చూడండి, ఇట్ ఈస్ ద ఎనర్జీ రిలీజ్డ్ వెన్ యాన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు వ్యాలెన్స్ షెల్. వ్యాలెన్స్ షెల్కి ఎలక్ట్రాన్ను యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయినటువంటి ఎనర్జీ. ఓకే, ఆ డిఫరెన్స్ గమనించండి. దట్ ఈజ్ ఎలక్ట్రాన్ అఫినిటీ. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హైడ్రోజన్ ఫ్లోరైడ్ అనే ఒక మాలిక్యూల్ తీసుకుంటాను, హెచ్ఎఫ్. ఇక్కడ హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్య ఒక కోవలెంట్ బాండ్ ఉంటుంది. కోవలెంట్ బాండ్ అంటే దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ 2 ఎలక్ట్రాన్స్లో ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఏమో హైడ్రోజన్కి సంబంధించింది, సెకండ్ ఎలక్ట్రాన్ ఫ్లోరిన్కి సంబంధించింది. ఇప్పుడు ఈ ఫ్లోరిన్ ఏం చేస్తుందంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ను తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని మనం బాండెడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ను తన వైపుకు అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ టెండెన్సీని మనము ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. సో ఎలక్ట్రోనెగటివిటీ ఇట్ ఈస్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. బాండింగ్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ను అట్రాక్ట్ చేయడం, ఆకర్షించడం, అట్రాక్ట్ చేసేటువంటి టెండెన్సీ అంటే సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. సో అలాంటి యాటమ్స్ను ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తాం. ఇవి 4 డెఫినేషన్స్. మీకు ఏదైనా ఒక డెఫినేషన్ క్లారిటీ లేకపోతే మళ్ళీ వీడియోని రిపీటెడ్గా చూడొచ్చు. 4 డెఫినేషన్స్ రాయాలి. ఆ తర్వాత ఈ 4 ప్రాపర్టీస్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్లో ఎలా వేరీ అవుతున్నాయి అనే దాని గురించి నేను సింపుల్గా ఒక టేబులర్ ఫామ్లో ఇక్కడ చూపించాను. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ, వేరియేషన్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ అండ్ రీజన్ కూడా రాశాను. ఇక్కడ రీజన్ అనేది చాలా బ్రీఫ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ సేమ్ ఆర్బిట్ అండ్ డిఫరెంట్ ఆర్బిట్స్ అని అలా మీరు నేర్చుకుంటారు. బట్ అంత రీజన్, అంత ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు. సింపుల్గా చేంజ్ ఇన్ ఎంట్రీ ఆఫ్ ఎలక్ట్రాన్. మీరైతే ప్రస్తుతానికి ఇంత మాత్రమే నేర్చుకోండి. చేంజ్ ఇన్ ఎంట్రీ ఆఫ్ ఎలక్ట్రాన్ అంతవరకు రాయండి, రీజన్ చాలు. ఫస్ట్ది అటామిక్ రేడియస్ ఒకటి మాత్రమే మీరు పర్ఫెక్ట్గా మిస్టేక్ లేకుండా నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత 3 ప్రాపర్టీస్ గురించి వరీ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకు నేను చెప్తాను. అటామిక్ రేడియస్ చూడండి, అటామిక్ రేడియస్ గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది, పీరియడ్స్లో డిక్రీజ్ అవుతుంది. రీజన్ చేంజ్ ఇన్ ఎంట్రీ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ రో మాత్రం మిస్టేక్స్ లేకుండా నేర్చుకోండి. ఆ తర్వాత 3 ప్రాపర్టీస్ చూడండి, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. ఈ 3 కూడా ఇక్కడ ఇది ఇంక్రీజ్ కదా అటామిక్ రేడియస్, 3 డిక్రీజ్ అవుతాయి. డిక్రీజెస్ డిక్రీజెస్ డిక్రీజెస్. అటామిక్ రేడియస్ ఇక్కడ డిక్రీజ్ అని రాసాం కదా పీరియడ్స్లో, ఇక్కడ ఈ 3 కూడా ఇంక్రీజెస్ ఇంక్రీజెస్ ఇంక్రీజెస్. అంటే ఇక్కడ ఇంక్రీజ్ ఉన్న చోట డిక్రీజ్, డిక్రీజ్ ఉన్న చోట ఇంక్రీజ్. ఒకవేళ మీరు బై మిస్టేక్ అటామిక్ రేడియస్కి సంబంధించిన ఇంక్రీజ్ ఉన్న ప్లేస్లో డిక్రీజ్, డిక్రీజ్ ఉన్న ప్లేస్లో ఇంక్రీజ్ రాశారనుకోండి, ఇవి కూడా తప్పుపోతాయి. అంటే ఓవరాల్గా మీరు ఈ టేబుల్ అంతా కూడా 0 మార్క్స్ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఈ 2 మాత్రం అటామిక్ రేడియస్కి ఇంక్రీజెస్ డిక్రీజెస్ అని రాయండి. ఇదంతా కూడా ఆపోజిట్. మరి రీజన్ ఏంటి అంటే చేంజ్ ఇన్ అటామిక్ రేడియస్, చేంజ్ ఇన్ అటామిక్ రేడియస్, చేంజ్ ఇన్ అటామిక్ రేడియస్ అంతవరకు గుర్తుపెట్టుకొని రాసేయండి. సో సింపుల్. సో ఇక్కడ మీరు ఈ 4 పీరియాడిక్ ప్రాపర్టీస్కి సంబంధించిన డెఫినేషన్స్, అవి గ్రూప్స్లో పీరియడ్స్లో ఎలా వేరీ అవుతున్నాయి అంత మాత్రం రాసి సరిపోతుంది. వీడియో చూస్తున్నప్పుడు మీరు దీనికి సంబంధించిన నోట్స్ కూడా నోట్ చేసుకొని మీరు సింపుల్గా రాసుకోవచ్చు. దానివల్ల మీకు అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఆన్సర్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.